వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ న్యూ ఇయర్. థర్డ్ రౌండ్ ఏంటంటే మంచిగా బెలూన్స్ ఉన్నాయి, ఇక్కడ కింద కూడా చాలా బెలూన్స్ ఉన్నాయి. సో ప్రతిసారి పర్ణిక అండ్ స్పీకర్ కి మంచి అడ్వాంటేజ్ అయిపోయింది. లాస్ట్ లో వాళ్ళు ఆడుతున్నారు, మంచిగా చూసి క్యాచ్ చేసి ఇంటెలిజెంట్ గా ఆడుతున్నారు కాబట్టి ఈసారి వాళ్ళు ఫస్ట్ వస్తారు. ఈ రౌండ్ ఏంటి అంటే వస్తారు బెలూన్స్ పగలు కొడతారు. ఎలా అంటే ఇద్దరు టీమ్ కంటెస్టెంట్స్ ఇక్కడ ఉంటారు, బెలూన్ తీసుకుంటారు. ఒకళ్ళు ఎవరైనా బెలూన్ తీసుకొని పగలు కొడతారు. పగలు కొట్టగానే పార్ట్నర్ పాట అందుకుంటారు, ఏదైనా కావచ్చు, మీకు ఇష్టం వచ్చిన పాట. ఆ పాట 2 లైన్స్ కరెక్ట్గా పాడిన తర్వాత ఎవరైతే పాడతారో వాళ్ళు బెలూన్ తీసుకొని పగలు కొడతారు. ఈ వీళ్ళు ఏంటంటే ఆ పాట లాస్ట్ లెటర్తో పాడాలి. అర్థమైంది కదా? ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు మేమిద్దరం కంటెస్టెంట్స్, నేను స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ బెలూన్ తీసుకున్నాను, బెలూన్ తీసుకొని నేను పగలు కొట్టాను. నేను పాడుతున్నా. పిల్లందం కేక కేక ఒళ్ళంతా కాక కాక సోమసుకుంటే అవేదెట్టగా అయిపోయింది. ఇప్పుడు తను బెలూన్ తీసుకుంటుంది ఇమీడియట్ గా, పాడేసిన తర్వాత బెలూన్ తీసుకుంటుంది, పగలు కొడుతుంది. గాతో నాపింది ఆపేదెట్టగా నేను గాజువాక పిల్ల గాజులో గాదా పాడేసిన తర్వాత నేను పగలు కొడతా, తను దాతో స్టార్ట్. సో 30 seconds మీకు టైం. 30 seconds లో మీరు ఎన్ని పాటలు పాడితే అన్ని 10 points. సేమ్ అది లాస్ట్ రౌండ్ లానే కాన్సెప్ట్. సో రెడీయా? ఈ రౌండ్ కి ఫస్ట్ వస్తున్నారు పర్ణిక అండ్ స్పీకర్. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నా ఇంటి ముందున్న పూదోట నడిగేవో, నా వంటి పైన జారి నా పైట నడిగేవో. వారేవా ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్సు, రెచ్చిపోయేలా చెయ్యి డాన్సు. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ 5 గువ్వాము 4 3 మవేలే మవేలే పర్వాలు మవేలే మివేలే మివేలే అంతాలు మివేలే. గుడ్, సూపర్ సూపర్. సో 4 బెలూన్స్ పగలగొట్టి 4 సాంగ్స్ కరెక్ట్ గా పాడారు. 40 అండ్ యువర్ స్కోర్ ఇస్ 90 కాదు 100. వావ్, సూపర్. 20 ఏంటి బోనస్ ఏంటి? అబ్బా, చాలా చూసాం ఇలాంటివి. సో చూశారుగా, ఈ రౌండ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ రఘురామ్ అండ్ శృతి. రఘురామ్ ఇంకా శృతి గేమ్ ఆడబోతున్నారు. తెలుసు కదా, నువ్వు ఎండ్ చేసిన పాట అక్షరంతో నువ్వు నెక్స్ట్ సాంగ్ స్టార్ట్ చేయాలి. యర్ టైం స్టార్ట్స్. హౌ అన్నా అండ్ యర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక మారు కలిసిన అందం అలలాగే ఎగిసిన ప్రాణం కంటికెదురుగా కనబడగానే అలలాగే ఎగిసిన బిస్కెట్. లిరిక్ తప్పు వాడు, లిరిక్ తప్పు వాడా, నువ్వు లిరిక్ తప్పు వాడావు. ప్రాణం అన్నావు దా. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి ఆశ, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి శ్వాస. సార్ వస్తారే దావత్తే ఇస్తారే. రానంటూనే చిన్నదో రాములోడి గుడికొచ్చే చిన్నదో. అయిపోయింది. హలో, వెరీ గుడ్. అండ్ యువర్ స్కోర్ ఇస్ ఆల్సో 40. టోటల్ మీ టీమ్ స్కోర్ 80. To play this round, finally, I call upon, ఇన్ని రోజులుగా మనందరికీ బాహుబలి సిస్టర్స్ గా బాగా ఫేమస్ అయ్యారు. దాని తర్వాత మా ఇండస్ట్రీలో ముద్దుగా కరోడా సిస్టర్స్ అని పిలుచుకుంటాము, అలా ఫేమస్ అయ్యారు. కానీ కరోడా సిస్టర్స్ అంటే ఒక మనందరికీ తెలిసిన మోస్ట్ ఫేవరెట్ చిరంజీవి గారి సినిమాలో రమ్యకృష్ణ రంభ
వాళ్ళిద్దరు సిస్టర్స్. వాళ్ళని చిరంజీవి గారు ప్రేమతో కరోడా సిస్టర్స్ అని పిలుస్తారు. Your time starts now. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామమ్మ రాధమ్మ రాధమ్మ. క్యాన్సిల్. సరే సాంగ్ నుంచి తీసుకో. చమ్కా చమ్కా చమ్కీరే చిన్నారి చింగారే మొలక పలికే చిలికేలే కులికేటి కలికేలే లే కలికేలే లాయి 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 హాయి నీదే సుమా నాన్న 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 మోయవమ్మ. నాన్నతో ప్రేమతో ఇవన్నీ లేవు. 5 4 మావ మావ 3 మావ 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 1. వీళ్ళు కష్టపడి 3 పాటలు పాడి అందులో ఒక తాన నేని నేని నాని నాని నేని నేని అన్నారు కాబట్టి అయినా సరే ఓకే నాన్న వినండి, అయినా సరే జాలి హృదయంతో కన్సిడర్ చేసి వీళ్ళకి ఆ 3కి 10 ఇస్తున్నారు. ఎందుకంటే 10 ఇచ్చినా మీకంటే తక్కువే, ఇవ్వకపోయినా వాళ్ళకంటే తక్కువ. యూ వన్ 70 points ఓవరాల్. కాబట్టి ఏయ్ కమాన్ కమాన్. ఇదే పని మీరు గనక ఆడేటప్పుడు చేసి ఉంటే. కాదు సాకేత్, మాకు టైం ఇవ్వలేదు నువ్వు రిహార్సల్ చేయడానికి. గేమ్ లో మాకు వార్మప్ అయింది, ఇప్పుడు పగలగొట్టాం మంచిగా. సేమ్ రౌండ్ ఇంటికి వెళ్ళి మీరు ఇద్దరు ఆడుకోండి ఒకరికొకళ్ళు. ఈ రౌండ్ నేను అసలు కన్సిడర్ చేసుకోను. ఈ రౌండ్ తోని ఈ రోజు మన గేమ్ షో ముగిసింది. విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్ ఏంటంటే ఈ రోజు మన న్యూ ఇయర్ స్పెషల్ గా కేక్ కటింగ్ వాళ్ళ చేతుల మీదకే. యు ఆర్ అవర్ చీఫ్ గెస్ట్. అందరం మనం ఇక్కడికి వచ్చి కేక్ కటింగ్ చేసుకుంటూ ఒక్క పనైనా మనం రెగ్యులర్ గా చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. కమ్మని కలలకు ఆహ్వానం, కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం, అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పులకించిన ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం, అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పులకించిన మైక్ దామిని దగ్గర ఇవ్వకండి ఇంకోసారి. అయితే హ్యాపీ న్యూ ఇయర్ 2016. సో ఈ రోజు మన ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ విన్నర్స్ కి ఇద్దరికి గిఫ్ట్ గా ఈ కత్తి ఇవ్వడం జరుగుతోంది. అలానే కేక్ కోసే మహద్భాగ్యం. హ్యాపీ న్యూ ఇయర్. మనందరికీ ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలు, అలానే కొంతమందికి చిన్న చిన్న బాధలు అన్నీ మిగిలించి వెళ్ళింది. మరి 2016లో ఎక్కువ శాతం మనందరం ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.